ఇప్పుడు సాధారణంగా ఈ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అవుట్ ఆఫ్ 1000 పీపుల్లో ఒకరికి పూర్తి చెవుడుతో పుడుతున్నారు, తీవ్రమైన వినికిడి లోపంతో పుడుతున్నారు. సో బట్ అది ఇండియా డాటా తీసుకుంటే 650 మందికే ఒకరు పూర్తి వినికిడి లోపంతో పుడుతున్నారు. దీనికి అంటే మేనరికాలు కావచ్చు, రక్త సంబంధికులతో పెళ్లి కావచ్చు, లేదా ఇక్కడ ఉన్న ఇన్ఫెక్షన్స్ కావచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ప్రపంచంతో పోల్చుకుంటే ఇక్కడ వినికిడి లోపం ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? కారణాలేంటి? డెఫినెట్గా ప్రపంచంతో పోల్చుకుంటే మన దాంట్లో వినికిడి లోపాలు, ఎస్పెషలీ పుట్టుకతో వచ్చిన వినికిడి లోపాలు ఎక్కువే. వెరీ నైస్లీ పుట్ ఫార్వర్డ్ బై యూ. చక్కగా చెప్పారు. కన్సాంగ్వినిటీ, మేనరికాలు మన దాంట్లోనే ఎక్కువ. అదే వేరే కంట్రీస్లో చూసుకుంటే ఒకళ్ళు ఆస్ట్రేలియన్ ఉంటారు, ఇంకొకళ్ళు ఆఫ్రికన్ ఉంటారు పెళ్లి చేసుకునే వాళ్ళు. వేరు వేరు కాంటినెంట్స్ నుంచి చేసుకుంటున్నారు. దెర్ ఇస్ నో ఇన్బ్రీడింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. కన్సాంగ్వినిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మనలో మనం దగ్గర సంబంధికులకి చేసుకోవడం. రెండవది మెటర్నల్ ఇన్ఫెక్షన్స్. మన దాంట్లో మెటర్నల్ అంటే తల్లికి వచ్చే ఇన్ఫెక్షన్స్, అనీమియా, సరైన ఫుడ్ అనేది లేకపోవడము, వీటి వల్ల. మీరెందుకు ఈ వేరే రకాలు కూడా ఉంటాయి కదా, దీన్ని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నారు, మీకు ఎలా ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే వినికిడనే తర్వాత కదా అనేది. అంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు గుర్తుంటే మహాభారతంలో అభిమన్యుడు సుభద్రాదేవి పొట్టలో ఉండేటప్పుడే పూర్తిగా వినగలిగాడు. అది ట్రూ. సేమ్ థింగ్ మన బేబీ పొట్టలో ఉండేటప్పుడే 5th month ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉండేటప్పుడే పూర్తిగా వినికిడి ఆర్గన్ డెవలప్ అయిపోతుంది. సో ఆ మొదటి 5 నెలల్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా తల్లికి, ఇంక్లూడింగ్ థైరాయిడ్, ఇంక్లూడింగ్ అనీమియా, ఇంక్లూడింగ్ టాక్సోప్లాస్మోసిస్, లేకపోతే సింపుల్ మమ్స్ మీజల్స్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ బేబీకి వినికిడి లోపంతో పుడతారు. ఈ అవేర్నెస్ అనేది మన దేశంలో ఇంకా రాలేదు. కాబట్టి అది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. తర్వాత అయిపోయిన తర్వాత పోనీ ఆ ప్రెగ్నెన్సీ హెల్దీ ప్రెగ్నెన్సీ అయిపోయిందంటే ప్రీటర్మ్ డెలివరీస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి మధ్య, ఇంక్లూడింగ్ డాక్టర్స్ కూడా చూస్తున్నాం. స్ట్రెస్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేక ఉండేటాను ప్రీటర్మ్ డెలివరీస్, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. పోనీ ఇవన్నీ తప్పించుకున్నాము, తర్వాత బేబీ పుట్టింది కానీ ఏడవలేదు, ఆ టైంలో బేబీకి ఆక్సిజనేషన్ అనేది లేకపోవడము, దాని తర్వాత ఇవన్నీ బాగా అయిపోయినాయి, కొంచెం జాండీస్ వచ్చింది బేబీకి, ఒక 2-3 రోజులు ఇంక్యుబేటర్లో పెట్టారు, ఐసీయూలో పెట్టారు, సరే. ఇవన్నీ ముఖ్యమైన కారణాలు మన కంట్రీలో ఎక్కువ ఉండడానికి. ఇవి అసలు కాస్ట్ చేస్తాయి వినికిడి లోపం అని చాలా మందికి తెలియదు. నేను చూసిన వాళ్ళలో చాలా వరకు మెయిన్ రేఖం ఉంటుంది, ఇంకో జాండీస్ ఉంటుంది, మెటర్నల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కొంచెం పార్ట్. వీటన్నిటికి మించి జెనెటిక్స్, తల్లికి తండ్రికి ఉంటుంది కానీ మనకు అది తెలియదు అనమాట. పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళకి హియరింగ్ లాస్ ఉండేది కానీ చెప్పకుండా గప్చుప్గా పెళ్లి చేసేసుకుంటారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.